ఈరోజు మనం ధ్యానించబోతున్న అంశం ఏంటంటే రాజుల రెండవ గ్రంథము. తీయండి అక్క అందరూ పరిశుద్ధమైన గ్రంథము ప్రభువా ఎక్కడెక్కడైతే గౌరవాన్ని పొందుకుంటుందో, ఎక్కడెక్కడైతే కుటుంబము గౌరవాన్ని ఇస్తుందో పరిశుద్ధమైన గ్రంథానికి, ఎక్కడెక్కడైతే పరిశుద్ధమైన గ్రంథం ఈ సమయంలో తెరవబడుతుందో పరలోక రాజ్యము తెరవబడునుగాక ఆమేన్. దైవ రాజ్యము ఆ ఇంటిలో ఉండునుగాక ఆమేన్. నీ రాజ్యం అనగా నీతి, శాంతి, సుఖ సంతోషములే ఆమేన్. ఏ సున్నామములు స్వీకరిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. రాజుల రెండవ గ్రంథము 2వ అధ్యాయము ఒకసారి తీయండి మా అందరూ. రాజుల 2వ గ్రంథము చదువుతుంటాను, చూడండి, అక్కడ వాక్యం చూడాలి, స్వస్థత అవుతుంది కళ్ళకి. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. ఆ రోజు విన్నదానికి ఈరోజు విన్నదానికి పరిశుద్ధాత్మదేవుడు ఆ బిడ్డకి వివరించినట్టుగా ఆ బిడ్డ వివరించింది. పరిశుద్ధాత్మదేవుడు నాకు వివరించినట్లుగా మనందరికి కూడా దేవాదేవుడు వివరిస్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగుగాక. మొదటి వచనం నుండి, ప్రభువు ఏలియాను, ప్రభువు బి అలర్ట్ మా, ఒక్క వర్డ్ కూడా మిస్ అవ్వద్దు. ప్రభువు ఏలియాను సుడిగాలిలో మోక్షమునకు కొనిపోవు సమయము ఆసన్నమయ్యను. అప్పుడు ఏలియా ఎలీషా గిల్గాలు నుండి బయలుదేరిరి. ప్రియమైన దేవుడి బిడ్డ, మొట్టమొదటి వచనంలో ఏం సెలవిస్తున్నాడు దేవాదేవుడు అంటే, అక్కడ 2 ప్రవక్తలు ఉన్నారు. ఒకరు ఏలియా, ఇంకొకరు ఎలీషా. ఏలియాను ఎలీషా ఏమని పిలిచేవాడంటే, అయ్యా, యజమానుడా, నా తండ్రి అని సంబోధించేవాడు. ఈరోజు చూడండి, మన ఫాదర్స్ డే సెలబ్రేషన్లో దేవుడు గొప్పగా ప్రేరేపిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగుగాక. ఏలియా అంటే అర్థం ఏంటి? పరిశుద్ధమైన గ్రంథం మొట్టమొదటిగా రావడమే పుట్టుకతోనే తెలుగులో రాయబడి లేదు. పాత నిబంధన హిబ్రూలో, కొత్త నిబంధన గ్రీకులో. సో అవన్నీ తీసుకొని ఇప్పుడు మనకి తెలుగు బైబిల్ అందించడానికి మన కథోలిక శ్రీ సభ ఎంత ప్రయాసపడిందంటే ఆల్మోస్ట్ 1600 సంవత్సరాలు, అంటే 2025 425 ఏండ్లు ఎంత భయంకరమైన కష్టాలు పడిందంటే అంత భయంకరమైన కష్టాలు పడింది. ఒక్కొక్క పేపరు ఒక్కొక్క లేఖనం మనకు అందించడానికి వాళ్ళు చచ్చిపోయారు. మార్గం మధ్యలోనే చచ్చిపోయారు. దాని ఏమంటారు అండి, వాళ్ళు వచ్చి మాట్లాడడం అంటే ఏంటి, హతసాక్షులుగా వాళ్ళు మారిపోతూ ఉన్నారు. ఇప్పుడు మనకి బైబిల్ ఇవ్వడానికి కష్టంగా ఉంది కదా, కానీ వాళ్ళకి బైబిల్ పేపరుగా మార్చుకొని, అప్పుడు పెన్నులు కాదు కదండి, టపా రాయడానికి నువ్వు నేను. ఈరోజు బైబిల్ వాక్యం ఒకటి చెప్పి అక్కడ రాయక స్వస్థత అవుతుందంటే ఆలోచిస్తున్నాం. కానీ అప్పుడు ఈ పేపరు పెన్ను కాదండి, రాళ్ళ మీద పెద్ద పెద్ద యొక్క ముద్రలు ఉంటాయి, వాటిని ఏమంటారు ప్రభా, అప్పుడు కొంచెం పెద్దగా ఉండేదంట, కలపతో చేసిన పేపర్లాగా గట్టిగా ఉండేటివంట. అవి గట్టిగా ఫోల్డ్ అయ్యేటివి. అంటే ప్రియమైన దేవుడి బిడ్డలారా, వాళ్ళు వాడింది పెన్ను కాదు, కలం అంటే దాన్ని ఏమంటారండి, ఆ యొక్క కలర్ తీసుకొని ఇంకా అద్దుకొని దాన్ని కరెక్ట్గా రాస్తేనే వచ్చేది. ఒకవేళ తప్పుపోయింది అనుకోండి, ఈరోజు నువ్వు నేను పెన్ను వాడినట్లుగా, పెన్సిల్ వాడినట్లుగా పెన్ను రాస్తే మార్కర్ ఉంటుంది కదా, పెన్ మార్కర్, ఎరేజర్ లాగా, అది కాకుండా లేదంటే పెన్సిల్ వాడినప్పుడు నార్మల్ ఎరేజర్ వాడితే అట్లా లేదండి. మనం రాసింది తప్పైతే తుడిపేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో అలా కాదు, మళ్ళీ మొత్తం కొత్త పేపర్ తీసుకోవాలి, అంటే కొత్తది తీసుకోవాలి. ఆ బిడ్డ పాప ఎన్ని గంటలు రాశాడో, ఎన్ని నిద్రను మానుకుని రాశాడో, మళ్ళీ మొత్తం రాయాలి. ఇలా వాళ్ళ జీవితం మొత్తం బైబిల్ పేపర్గా రాయడానికే వాళ్ళ బ్రతుకులు మొత్తం అయిపోయాయి. ఈ రోజున నీకు నాకు జాబులు చేయడానికి బ్రతుకులు అయిపోతున్నాయి. మళ్ళీ వాళ్ళకి ఎవరైనా శాలరీస్ ఇస్తున్నారా బైబిల్ రాసినందుకంటే ఎవ్వరియలే. తీసుకుపోయి మళ్ళీ ఒక బహుమానం కూడా వాళ్ళకి వెళ్ళి జైల్లో వేసేవారు. నువ్వు ఎందుకు రాస్తున్నావు బైబిల్, దేవుని ఎందుకు ప్రకటిస్తున్నావు అని అనేవారు. నీకు నాకు ఇప్పుడు ఎవరు లేరు అట్లా అడ్డమయ్యేటోళ్ళు. బైబిల్ చదువుతున్న అడ్డమయ్యేటోళ్ళు లేరు. పరిశుద్ధమైన గ్రంథం కొనుక్కోవడానికి వెళ్ళినా కూడా అడ్డమయ్యే వాళ్ళు లేరు. 200, 300 ఉంటే చాలు. చిన్న బైబిల్ మినిమం 120 రూపాయలు ఉన్నా చాలు, అడక్కడిని బతకొచ్చు. బైబిల్ ఉంటే 120 రూపాయలు అడుక్కునేటోడు కూడా ఇస్తాడు, వాడి దగ్గర కూడా ఉంటాయి. కరెక్ట్ బైబిల్ చదవాలి అనే ఆలోచన మనకుంటే. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధమైన గ్రంథం మన కళ్ళ ముందు ఉంటే మనకు అర్థం కావట్లే గొప్పతనం. కానీ ఆనాడు ఆ బిడ్డలకి చుక్కలు చూశారు, రంపాలతో కోశారు. బ్రతికున్నోలని ఆ యొక్క వేడి నూనెలో, ఒక్కొక్కసారి మనం కోడిని వేస్తే వేడి నీళ్ళలో ఎట్లా మరుగుతుంది, అది ప్రాణంతో కూడా వేయం, దాన్ని కత్తితో మెడ కోసేస్తారు. కానీ ఆ బిడ్డలు బ్రతికున్నట్లుగా ప్రవక్తలు తీసుకుపోయి ఆ నూనెలో వేసేవాళ్ళు పెద్ద బగోలలో. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అసలు ఒక మనిషికి అసాధ్యం అట్లా చచ్చిపోవడం. కానీ ఎంత భయంకరమైన, ఎవరి కోసం? దేవుడి కోసం.
దేవుడి బిడ్డల కోసం. అప్పుడెప్పుడో ఉన్నారు కదా దేవుడి బిడ్డలు, వాళ్ళు కాదు, ఇప్పుడు మన కోసం, మనందరినీ దేవుడి సత్యం వైపు నడిపించడం కోసం. మధ్యలో 1600 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, బైబిల్ మొత్తం కనిపెట్టిన తర్వాత, పరిశుద్ధమైన గ్రంథములు 7 భాషలలో లిఖించిన తర్వాత, మన పునీత జెరోమ్ గారు, మన పునీత ఫస్ట్లో ఉన్న వాళ్ళు థామస్ అక్వినస్ గారు, వీళ్ళందరూ కథోలిక శిశువులో ఉన్న పారంపర్యం మొత్తము, ట్రెడిషన్ మొత్తం తీసుకొచ్చి ముందుకు పెట్టిన తర్వాత, మధ్యలో వచ్చాడు మన ఈ మార్టిన్ లూథర్ గారు. వచ్చన్నాడు, పోప్తో అన్నాడు మీరు చెప్పేటి అని అబద్ధాలే, కరెక్ట్ లేదు, కథోలిక శిశువు అని బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చినాక కామ్గా ఉన్నాడంటే లేదు, ఎవరినో కావని మళ్ళీ నన్నుని చెడగొట్టి ఆమెని పెళ్లి చేసుకొని, కథోలిక శిశువుకి రాంగ్ పేరైతే నెగిటివ్ ఏం లేదండి, ఎందుకంటే ఆయన బయటకు వచ్చేసాడు కాబట్టి ప్రాటెస్టెంట్ వర్గం మొదలుపెట్టాడు. అందుకే ప్రాటెస్ట్ అనగా అపోజిట్ టు ద క్యాథలిక్ చర్చ్. ఎప్పుడు 1600 సంవత్సరాల తర్వాత. అంటే యేసయ్య మరణించిన ఆ ఒక్క క్షణము, ఆ రోజు నుంచి, ఆ గడియ నుండి 1600 సంవత్సరాలు కథోలిక శిశువు కష్టపడి రక్తాన్ని చిందించి ఎంతోమంది ప్రాణాలు వదిలేస్తే లక్షలాది మంది, ఎంతమంది తెలుసా అండి, ఆల్మోస్ట్ 16వ శతాబ్దంలోనో 15వ శతాబ్దంలోనో 6 మిలియన్ల మెంబర్స్ని, గ్రీకులని హిబ్రులని, ఆ యొక్క ఒక ఎంపరర్ ఉన్నారు హిట్లర్, ఆ హిట్లర్ 60 లక్షలు, 6 మిలియన్లు అంటే 60 లక్షల మందిని ఒకే ఛాంబర్లో పెట్టి నిర్దాక్షంగా కాల్చేశాడు. ఎవరు వాళ్ళందరూ అంటే కథోలిక శ్రీసభకు సంబంధించిన వారు. ఒక 10 కోళ్ళను తీసుకొచ్చి కాలిస్తే ఎట్లుంటుంది చిన్న భగోళంలో, అట్లా ఆయన పెద్ద ఛాంబర్ అరేంజ్ చేసి 60 లక్షల మంది క్రైస్తవులు చంపేశాడు ఎట్ ఏ టైం, ఒకటేసారి. అప్పుడు చాలామంది భయపడిపోయారు, వామ్ము ఏందిది అనుకున్నారు. కథోలిక శిశువు మొత్తం భయపడింది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, చాలామంది ఎందుకు ముందుకు రారు వాక్యం చెప్పడానికి, లేదంటే కొన్ని ప్రదేశాలకు ఎందుకు వెళ్ళరు, పల్లెటూళ్ళకి ఎందుకు వెళ్ళరు, మూల గ్రామాలకు ఎందుకు వెళ్ళరు, అడవి ప్రాంతాలకు ఎందుకు వెళ్ళరు అంటే చంపేస్తారని భయం. లిటరల్లీ చెప్పాలంటే పాపం వెళ్ళే బిడ్డలకు కూడా తెలియదు తిరిగి వస్తారో లేదో ఇంటికని, కానీ ధైర్యంతో వెళ్తారు. ఎందుకు? దేవుడి ఆత్మ నాతో ఉంది అని, దేవుడు నాతో ఉన్నాడని అలా వెళ్తారు. కానీ నువ్వు నేను జాబ్కి వెళ్తే మేబీ తిరిగి వస్తామని గ్యారంటీ ఉంది అంటే, గ్యారంటీ ఇన్ ద సెన్స్ డబ్బులు సంపాదిస్తున్నావు, మన కడుపు కోసం మనం బాధపడుతున్నాం. కానీ ప్రీచర్స్ అట్లా కాదు, దేవుడి కోసం బాధపడుతున్నారు, దేవుడి బిడ్డల కోసం ప్రసవేదన పడుతున్నారు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అందుకే ఇక్కడ మనం చూస్తే, కాబట్టి ఏలియా ఎలీషా ప్రవక్తలు అంటే అండి, ఏదో మాట వరుసకి ప్రవక్త అనగానే, ప్రవచనాలు చెప్పగానే, అద్భుతాలు దేవుడి కృప వల్ల చేయగానే సరిపోదండి. ఆ జీవితము దేవుని పరుస్తూ ఉండాలి. ఆ జీవితము దేవుడి మహిమార్థమై మరణించగలగాలి. బ్రతుకుట క్రీస్తు కొరకే, చచ్చిపోతే నాకు ఇంకా మేలు. ఈరోజు షార్ట్ కూడా నేను పెడితే మీరు చూస్తే, మరణం మహిమే, ఎవరి కోసం? దేవుడి కోసం చచ్చిపోతే. చూడండి, ఈ రోజుల్లో రోడ్ల మీద చాలామంది చచ్చిపోతున్నారు, లేదంటే ఇళ్ళలో చాలామంది చచ్చిపోతున్నారు. గ్యారంటీ లేదు, వ్యారంటీ లేదు, దేనికి కూడా ఎల్ఐసి పాలసీ ఏమీ లేదు. దేవుడిలో బ్రతికితే మనకు ఒకటే ఎల్ఐసి పాలసీ, అదేంటంటే పరలోక రాజ్యం వెళ్తాం, అది ఖచ్చితం, తథ్యమిక. ఈ నమ్మకం పెట్టుకున్నవాడు, పరలోక రాజ్యం వైపు చూసినవాడు మాత్రమే ధైర్యం చేయగలుగుతాడు దేవుడి కోసం మరణించడానికి. అంతెందుకమ్మా, ఈ రోజులలో మనం ఎంతో కొంత డబ్బును సంపాదిస్తున్నామేమో, ఎన్నో కొన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయో, అంతెందుకు తల్లి, తప్పుగా అనుకో, కానీ ఉన్నాయి మొత్తం విడిచిపెట్టుమా, నా దగ్గరికి రా అంటే ఇప్పుడు దేవుడు వస్తావా? నువ్వు సంపాదించిన సంపాదన మొత్తం ఉన్న పలంగా ఇప్పటికిప్పటికే అనాథాశ్రమం మొత్తానికి రాసేయాలి. నీకెంత ఉంది? 1 కోటి రూపాయలు ఉందా, 1,00,000 ఉందా, 10,000 ఉన్నాయి అకౌంట్లో, మొత్తం అనాథాశ్రమంకి రాసే అన్నారు. 10 రూపాయలే ఉందా, ఆ 10 రూపాయల ఫుడ్డే ఈరోజు నీ దగ్గర ఉందా, అది కూడా ఇచ్చా అన్నాడు దేవుడు. ఇచ్చేస్తామా? గుండె మీద చేసుకొని చెప్పండి. అందుకే దేవుడు అంటున్నాడు యవ్వనస్తుడు వచ్చి దేవుడితో అంటున్నాడు, అయ్యా ఇవన్నీ నేను పాటిస్తున్నాను ఆజ్ఞను అనగానే, అవునా అయితే నువ్వు ఒక పని చేయయ్యా, వెళ్ళి నీ ఆస్తిని అంతా అమ్మిరా. ఐఎమ్ టెలింగ్ ట్రూలీ, నేను మళ్ళీ కన్ఫ్యూజన్ చేయను, లేదంటే మన ప్యారిష్ ప్రీస్టులు మనల్ని ఏదో బాధ పెట్టకుండా ఉండడానికి చెప్తూ ఉంటారు. అట్లా కాదండి వాక్యము. నో అండి, వాక్యం అదే అండి, వాక్యం అదే, సత్యం అదే. నాకు నీకు నేను విగ్రహారాధన చేయొద్దు, మొదటి స్థానాన్ని ఆ యొక్క ధనానికి ఇవ్వద్దు. నో, తప్పది. వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. నీకు నాకు కంఫర్ట్గా ఉండడానికి వాక్యం చెప్పమని దేవుడు చెప్పలే. ఉన్నది ఉన్నట్టుగా, ఉన్న పలంగా అన్నీ అమ్మేసి దేవుడిని పరిచయం చేస్తావా? ఉన్న పలంగా అన్నీ ఉన్నప్పటికీ ఏమీ లేనిదాకా బీదదాలాగా మనం బ్రతకగలుగుతామా? బ్రతకలేమండి, కష్టం అది.
దేవుని అడగడం కాదు, జాబ్ లేదు ప్రభా ఇంకో జాబు, ఇది కాదు ప్రభా ప్రమోషన్. అంతెందుకండి ఈరోజు కనతలైన కథోలిక శిష్యులు అయిన మన అందరిలో పిల్లల్ని కన్నారు, దేవుడి పిల్లలు ఎంతమంది ఇస్తున్నారండి గురువులకి ఆలోచించకుండా. అక్కడ కూడా స్వార్థమే అండి తల్లిదండ్రులది. ఇన్ని రోజులు పెంచాను, అయ్యో ఇచ్చేస్తే ఎట్లా, ఒక్క కుమారుడా ఇద్దరు కుమారుడు ఇంకేదైనా సరే అండి. ప్రియమైన దేవుడు బిడ్డరా, స్వార్థం ఎందుకండి? మనం ఏమైనా వెళ్తున్నామా? లేదుగా, నీ బిడ్డనేగా నువ్వు ఇచ్చేది. నీ బిడ్డ కోసం ప్రార్థన చేస్తావుగా, నీ బిడ్డ కోసం నా బిడ్డ కోసం ప్రార్థన చేస్తావుగా. దేవుడి మీద నమ్మకం లేదా? కళ్ళ ముందు ఉంటే అలానే ఉంటే ఉంటారని గ్యారంటీ ఉందా? ఎక్కడో ప్రీచింగ్ చేస్తుంటే ఉంటారని గ్యారంటీ ఎక్కడా గ్యారంటీ లేదు మా. వ్యారంటీ ఒకటే, పరలోక రాజ్యం ఒకటే. ఒకవేళ మన ఆలోచన మొత్తం ఈరోజు పరలోకం వైపు మనం పెట్టినట్లయితే మనం భయపడం, మనం బాధపడం. ఈ లోకంలో జరుగుతున్న నింద అవమానాలు హింసలను వీటి చూసి భయపడమండి. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, నిజంగా దేవదేవుడు మనందరికీ చెప్తున్నాడు, ప్రవక్త జీవితం అతి భయంకరమైనది. ఏదో దేవుడు పిలిచాడు కదా అని ఎంటర్ అవుతారు చాలామంది వచ్చేస్తారు ప్రీచింగ్కి. 1 సంవత్సరం ఉంటారు, 2 సంవత్సరాలు ఉంటారు, 3 సంవత్సరాలు పోనీ, లేదు ఒక 4-5 సంవత్సరాలు అనుకుందాం, లేదంటే ఒక 10 సంవత్సరాలు. ట్రూత్ మొత్తం అర్థమైన తర్వాత, సత్యం అర్థమైన తర్వాత, ఇలాంటి మరణాన్ని కూడా నా చిత్తమైతే నువ్వు పొందాలి అని పేతురుతో మాట్లాడినట్టుగా దేవుడు నీతో నాతో మాట్లాడితే ఎమ్మటే ఇచ్చి పెడతాం మనం అక్కడనే దేవుణ్ణి. వాము ఈ క్రమశిక్షణ నా వల్ల ఏదవుతుంది? ఇదంతా ఓకే, ప్రీచింగ్ ఓకే, చచ్చిపోవడం దేవుడు మహిమార్థం, నేనేది వస్తా, వచ్చి గనులతో కాలుస్తుంటే, వచ్చి కత్తులతో కోస్తుంటే నేనేది వచ్చుతా అని ప్రియమైన దేవుడు బిడ్డ చాలామంది భయపడే వెళ్ళిపోతారు. కానీ ఒకటి మనకు గుర్తుపెట్టాలండి, దేవుడు పిచ్చోడు కాదు. దేవుడు మరణాన్ని పెట్టాడంటే మనిషికి, అంటే మరణం అనేది పాపడానికి వేతనంగా వచ్చింది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే హానోకు మరణాన్ని చూడలే. అర్థమవుతుందండి? ఏలియా గారు మరణాన్ని చూడలే. నీకు నాకు అర్థం కావాలి. మేబీ ఇఫ్ వీ బిలీవ్, ఆదాము వంశం దగ్గర నుంచే కదండి ఏలియా గారు ఎలీషా గారు పుట్టుకొచ్చింది. మరి ఆదాముకున్న పాపము, ఏవకున్న పాపము, ఆ యొక్క పుట్టువత్రాలు మొత్తము, ఒరిజినల్ సిన్ మొత్తము, యాక్చువల్ సిన్ మొత్తము మరి ఆదాము ఈ యొక్క ఎలీషాకి ఏలియాకి కూడా పాకాలిగా, హానోకి కూడా పాకాలిగా. మరి పాకి అక్కడ చచ్చిపోవాలిగా, అక్కడే పాతి పెట్టబడాలిగా. కానీ హానోకు కొనిపోయాడు దేవుణ్ణి అనుంది, దేవుడు హానోకుని కొనిపోయాననుంది, కనబడలేదని ఉంది. రెండవది, ఇప్పుడు ఈరోజు మనం చూస్తున్నాము ఏలియాని దేవుడు సుడి గాలిలో మోక్షమునకు కొనిపోయి సమయం వచ్చింది. ఎలా కొనిపోయాడంట? 2వ అధ్యాయం 11వ వచనం, వారు ఇంకను మాట్లాడుకొనుచు ముందుకు సాగిపోవుచుండగా నిప్పు గుర్రములు, నిప్పు అనగా ఇట్స్ అ సింబల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉంది మా నిప్పు అంటే, అగ్ని అంటే. మళ్ళీ ఇంకొక మాట కూడా చూడండి ఇక్కడ, అగ్ని రథం ఒకటి అకస్మాత్తుగా వారి నడుమ ప్రవేశించను, వెంటనే సుడిగాలి ఏలియాను స్వర్గమును కొనిపోయాను. ఆమేన్ హల్లెలూయా. ఇక్కడ 2 మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. 1 అగ్ని, 2 సుడిగాలి అంటే గాలి. మనందరికి తెలుసు, ఆనాడు ఇంతకన్నా ముందుగా ఏలియా ఎలీషా కంటే ముందుగా ప్రజలను, అంటే మోషే నడిపించాడు ప్రజలను. దేవుడు బిడ్డ, ప్రవక్త, గొప్ప ప్రవక్త. ఆయన 6,50,000 మంది కంటే ఎక్కువ మంది ప్రజలను నడిపించాడు. దాని తర్వాత యెహోషువ నాయకత్వంలో 20 మిలియన్ 2 మిలియన్ అంటే 20 లక్షలకి పైగా ఉన్న జనాంగాన్ని యెహోషువ ద్వారా దేవాదేవుడు నడిపించాడు. అంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, అక్కడ అగ్ని స్తంభముగా దేవుడు వారి మధ్యలో ఉన్నాడు. ఎడారి ప్రాంతం గుండా 40 సంవత్సరాలు అగ్ని స్తంభముగా దేవుడు ఉన్నాడు. నైట్ పూట ఎందుకు తేళ్ళు, పాములు ఇవన్నీ వచ్చి ఎక్కడ ఏం చేస్తాయో నా బిడ్డలకని అగ్ని స్తంభముగా వెలుతురునిస్తూ ఉన్నాడు. నైట్ మొత్తము కూడా మేఘ స్తంభముగా పగలంతా వారికి తోడుగా ఉన్నాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మ అనగా దేవుడి ఆత్మ అంటే దైవ సన్నిధి అని అర్థం. దేవుడు అన్నీ చూస్తున్నాడు, వారి యొక్క స్థితిగతులు అన్నింటినీ చూస్తున్నాడండి. 40 ఏళ్ళు విడిచిపెట్టలేదు దేవుడు. కానీ వాళ్ళే గొనుగుతున్నారు, సనుగుతున్నారు. ఎందుకంటే తెలియట్లేదుగా దేవుడి సన్నిధి. ఎందుకంటే పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు కదా. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కూడా దేవాదేవుడు కళ్ళు ముయ్యడు, కనురెప్ప పాటు కూడా వేయడు. మనలందరినీ అంత గొప్పగా చూస్తూ ఉన్నాడు. మేఘ స్తంభముగా పగలంతా మనల్ని ఏలుతూ ఉన్నాడు. ఎందుకు? ఎండలు చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయి. పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నారు రోడ్ల మీద చాలామంది. నువ్వు నేను మాత్రమే ఎందుకు బ్రతికున్నావు?